లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ నగరానికి మంచినీటి కష్టాలు ముంచుకొస్తున్నాయి. జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించడంతో ఆ ప్రభావం సరఫరా మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న 98 వార్డుల్లో మంచినీటి సరఫరాకు ఆటంకం మొదలైంది. వాటర్ సప్లై ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వాటర్ పంపింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు అన్ని విభాగాల్లో విధులు బహిష్కరించారు. దీని ప్రభావంతో కొండవాలు ప్రాంతాలు సహా దక్షిణ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొన్ని చోట్ల కుళాయిలు బంద్ అయ్యాయి. ముందస్తు సమాచారం ఇవ్వడంతో నగరంలోని ఆసుపత్రులు, ఎయిర్పోర్ట్ సహా పలు పరిశ్రమలు వాటర్ స్టోరేజ్ చేసుకున్నాయి. నగరానికి వచ్చే నీటిలో 50% తాగునీరు ఏలేరు కాలువ నుంచి వస్తుంది. మిగతా 50% గోస్తని, గంభీరం, మేఘాద్రి, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి వస్తుంది. అయితే నీరు వచ్చే అన్ని మార్గాల వద్ద పనిచేసే ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. పరిశ్రమలు సహా నగరంలో ఉన్న పలు స్టోరేజ్ ట్యాంకుల్లో ఉన్న నీటి నిల్వలు 1 లేదా 2 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ లెక్కన ఇవాటి నుంచి కష్టాలు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. సమ్మెకు వెళతామని ముందుగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సమస్య జటిలం కావడంతో జీవీఎంసీ మేయర్ వాటర్ సప్లై ఉద్యోగులను చర్చలకు పిలిచారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పేశారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితి రాకుండా రేపు సోమవారం కానీ బుధవారం కానీ కూర్చొని కమిషనర్ వచ్చాక కూర్చొని ఫైనలైజ్ చేద్దాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మేము అడిగింది ఏంటంటే మీరు చేసిన కౌన్సిల్ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మాకు అంతకన్నా ఏం అవసరం లేదు, దాని మీద ఏంటి అని చెప్పంటే అదే మాట్లాడదాం, అది ఇంప్లిమెంట్ చేద్దాం, అది కమిషనర్ వచ్చాక ఫైనలైజ్ చేద్దాం అంటున్నారు. మరి కమిషనర్ వచ్చాక ఏమైనా మళ్ళీ ఒక పక్క జీవో అని చెప్పి స్టేట్ వైడ్గా అని చెప్పంటే మేము